ఓర్వకల్లు మండలంలోని ఉన్నటువంటి గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య మౌలిక సదుపాయాలే లక్ష్యం. మండల విద్యాశాఖ అధికారి ఓంకార్ యాదవ్ ప్రభుత్వ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పోషకాహారం, సూపర్ ఫైన్ సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ జి ఓంకార్ యాదవ్ తెలిపారు. అలాగే మన బడి మన భవిష్యత్తు కార్యక్రమం కింద టాయిలెట్లు, రన్నింగ్ వాటర్ మరమ్మతులు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఓంకార్ యాదవ్, మండల విద్యాశాఖ అధికారి, ఓరవకల్ మండలం. ఓరవకల్ మండలంలో 49 పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు. వాటిలో ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇవి దాదాపుగా 15 ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం మార్చిలో జరిగినటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మరి 71% ఉత్తీర్ణత శాతం మండలంలో రావడం జరిగింది. మరి ఇది 2026 సంవత్సరంలో వచ్చినటువంటి ప్రగతి. మరి 2025లో 63% ఉంటే 2026కు వచ్చేసరికి 71% మరి ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగింది. మరి అలాగే మనకు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మరి మంచి ఫలితాలను సాధించినారు. అలాగే మరి షైనింగ్ స్టార్స్ కూడా మన మండలం నుంచి ఎంపిక కావడం జరిగింది. అలాగే ప్రాథమిక స్థాయిలో 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా విద్యార్థులలో ప్రతి విద్యార్థి కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివేటువంటి విద్యార్థులు చదవడం, రాయడం రావాలి. అలాగే తెలుగు, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఆ మూడిట్లో కూడా కనీస సామర్థ్యాలు సాధించడానికి 75 రోజుల మరి కార్యాచరణలో భాగంగా మండలంలో మరి 75% మరి ఉత్తీర్ణత శాతం సాధించడం జరిగింది. మరి బేస్లైన్ టెస్ట్ కానీ ఎన్లైన్ టెస్ట్లో కూడా మంచి ప్రతిభను మన విద్యార్థులు కనబరిచారు. అదే రకంగా మరి ఈ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మండలంలో మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా మరి ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చాం, ఉచితంగా నోటు పుస్తకాలు ఇచ్చాం, ఉచితంగా మరి 3 జతల యూనిఫామ్స్ ఇచ్చాం. అలాగే నోట్బుక్లు, బెల్ట్, షూస్, అలాగే డిక్షనరీస్ అందరికి కూడా మండలంలో ఉన్నటువంటి అందరి విద్యార్థులకు అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా మనకు రేపు రాబోయేటువంటి 24వ తారీఖున, ఈ నెల 24వ తారీఖున మెగా పీటీఎం మీటింగ్, మెగా పేరెంట్స్ మీటింగ్ని మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజే మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓరవకల్లో ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మరి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏ విధంగా మరి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో మరి ప్రజాప్రతినిధులను, డోనర్స్ను, అలాగే మరి విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ కూడా ప్రోత్సహించే విధంగా, అందరినీ కూడా మరి మొబిలైజేషన్ చేసే విధంగా అందరూ కూడా మరి మెగా పేరెంట్స్ మీటింగ్కు హాజరు కావాలని అందరూ కూడా మరి ఆ దిశలో అందరూ కూడా ప్రధానోపాధ్యాయ ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదే రకంగా మనకు తల్లికి వందనం, మరి కుటుంబంలో తల్లికి ఎంతమంది పిల్లలున్నా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివేటువంటి పిల్లలకు కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా మరి వారికి అందరు కూడా మరి తల్లికి వందనంలో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు 22వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లలో, తల్లి అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. మరి మండలంలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు, అంటే ప్రైవేటు పాఠశాల చదివే విద్యార్థులకు కానీ మరియు ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు అందరికీ కూడా మరి ఎవరైతే ఎలిజిబుల్ చిల్డ్రన్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగింది. వారి తల్లుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా మరి ప్రవేశపెట్టడం జరిగింది. మరి రోజుకొక మెనూ ప్రకారం రోజుకు ఒక రకమైనటువంటి మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను ఈరోజు పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను విద్యార్థులకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. మరి ఒకటి వాస్తవం ఏంటంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందరికీ కూడా సూపర్ ఫైన్ రైస్ సన్న బియ్యంతో ఈరోజు అన్ని పాఠశాలల్లో కూడా మరి మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని వడ్డించడం జరుగుతుంది. అదే రకంగా మరి విద్యార్థులకు అందరికీ కూడా మంచి మౌలిక వసతులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు గతంలో ఏవైతే నిధులు కేటాయించడం జరిగిందో అవన్నీ కూడా ఆన్గోయింగ్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయాలి. అలాగే ప్రభుత్వ పాఠశాలల మెరుగుదల కోసం మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్ కానీ మేజర్ మైనర్ రిపేర్ కానీ ఏసీఆర్లు కానీ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మరి మన బడి మన భవిష్యత్తు కానీ, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా అందరు కూడా విద్యార్థులకందరికీ కూడా సముచితంగా స్థానం కల్పించి మరి తల్లిదండ్రులందరినీ కూడా భాగస్వామ్యం చేసి సమాజంలో అందరూ కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది.